PM7 భక్తి ఛానల్ కి స్వాగతం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతంలో మహాకుంభమేళా జరుగుతుంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా కొనసాగుతుంది. ఇప్పటికే 10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందంట. అందుకే ఈసారి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళాలో 40 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా పుణ్య స్నానాలు చేశారు. ఇక ప్రయాగ్రాజ్లోనే కుంభమేళా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే అది త్రివేణి సంగమ ప్రాంతం. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి. అయితే ఇక్కడ సరస్వతి నది కనిపించదు, కానీ అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు. గంగా, యమున నదుల సంగమం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా 2 నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే 3 నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. దీనిని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక త్రివేణి సంగమ ప్రాంతాలు ప్రయాగ్రాజ్లోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఇక్కడ 3 నదులు లేదా ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రదేశాలను త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇక్కడ కార్తీక, మాఘ, వైశాఖ మాసాల పుణ్యతిథుల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ప్రజల భక్తిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు కూడా ఆ ప్రాంతాలను త్రివేణి సంగమంగా పేర్కొన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరిలో మంజీరా, హరిద్రా నదులు కలుస్తాయి. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరిలో హరిద్రా, మంజీరా నదులు కలుస్తాయి. తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది మంజీరా. ఈ త్రివేణి సంగమం వద్ద 3 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ పురాతన శివాలయం ఉంది. దీనిని నల్లరాతితో నిర్మించారు. దీంతో పాటు కందకుర్తి గ్రామంలో రామాలయం, కేశవ స్మృతి మందిరం, స్కందమాత ఆలయం కూడా ఉంది. కందకుర్తిని కాశీ రామేశ్వరాలతో పోలుస్తారు. ఇక తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాళేశ్వర శైవ క్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది అత్యంత విశిష్టమైన శైవ క్షేత్రం. ఇక్కడ యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం మహాకాళేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు దర్శనమిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర శైవ క్షేత్రం వద్ద గోదావరి నదిలో ప్రాణహిత నది, పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ సరస్వతి నదికి ఈ ఏడాది మే 15 నుండి 26 వరకు పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శివుడికి, అలాగే యమధర్మరాజు ప్రతిష్ఠించిన కాళేశ్వరుడికి భక్తులు పూజలు చేస్తారు. ప్రయాగ్రాజ్లోని సరస్వతి నది, కాళేశ్వరంలోని సరస్వతి నది ఒకటిగానే పండితులు, భక్తులు భావిస్తారు. ఇక మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా పుణ్య సంగమ తీర్థాలు ఉన్నాయి. వాటి కూడా ప్రశస్తమైన పురాణ నేపథ్యం ఉంది. మనకు వాటి గురించి పూర్తి వివరాలు తెలియకపోవటం, గరుత్మంతుడు అమృతం తెస్తున్నప్పుడు అమృతం చుక్కలు ఇక్కడ పడకపోవటం వల్ల ఇవి కేవలం పుష్కరాల సమయంలోనే భక్తులతో నిండుగా కనిపిస్తాయి. అయితే ఇవి కూడా ప్రసిద్ధ క్షేత్రాల దగ్గర ఉన్న సంగమ తీర్థాలు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నాగావళి, స్వర్ణముఖి, వేదవతి నదుల సంగమం ప్రదేశం పేరే సంగం. ఈ త్రివేణి సంగమ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది. అలహాబాద్ లోని త్రివేణి సంగమానికి సమానంగా దీనిని కొందరు భావిస్తారు. ఇక్కడ సంగమేశ్వరుడి పంచలింగ క్షేత్రము ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మరో సంగమ ప్రదేశం కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఈ క్షేత్రాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానది, తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి. వరాహ పర్వతాల్లో పుట్టిన తుంగ, భద్ర అనే ఈ 2 నదులు కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి. ఆ తర్వాత కర్ణాటకలో ప్రవహిస్తూ కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి సమగేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
ఈ ప్రాంతాన్ని సప్తనది సంగమ స్థానం అని అంటారు. ఇక్కడ తుంగభద్ర, కృష్ణవేణి, మలపహారిణి, భీమాహారతి, భవనాసి నదులు కూడా ఇక్కడ కలుస్తాయని చెబుతారు. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రయాగ అంతటి పుణ్య ఫలితాన్ని ఇచ్చే పుణ్య నదుల సంగమ ప్రదేశాలు ఉన్నాయి. అయితే గరుత్మంతుడు అమృతం తెస్తున్నప్పుడు కొన్ని చుక్కలు చిలికి పడటం అనే పురాణ సంబంధ ఇతివృత్తం కూడా ఇక్కడ లేకపోవటం వల్ల ఈ సంగమాల్లో కేవలం ఆయా నదులకు పుష్కరాలు వచ్చినప్పుడే పవిత్ర స్నానాలు ఆచరించటం పరిపాటి. అలాగే దక్షిణాదిన నాగసాధువులు, అఘోరాలు, సాధు సన్యాసులు అంతగా కనిపించకపోవటం వల్ల ఈ సంగమ క్షేత్రాలు బహుళ ప్రజాదరణకు, విశేష ఉత్సవాలకు నోచుకోలేదు.